హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు షాకింగ్ న్యూస్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు, అందులో కొంతమందికి ప్రభుత్వ పథకాల నుండి ఒక్క రూపాయి కూడా వీరికైతే రాదు. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. అయితే ఈ లిస్టు ఎవరైతే లబ్ధిదారుల పేర్లు ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం సంబంధించి చూసుకుంటే తల్లికి వందనం, ఫ్రీ గ్యాస్, అన్నదాత సుఖీభవ ఇలా పథకాలకు సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలు కూటమి ప్రభుత్వము తీసుకురావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా ఈ పేర్లు లిస్టులో ఉంటే వారికి రాదు. ఎందువల్ల ఈ డబ్బులు రావు అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ఈ వీడియోని చూస్తున్నారో, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికిప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ఒక షాకింగ్ న్యూస్ అండి. గ్రామ వార్డు సచివాలయాలకు ఒక లిస్ట్ అనేది విడుదలైతే చేశారు. అయితే ఈ లిస్టులో 18 సంవత్సరం నుండి 60 సంవత్సరం లోపు ఎవరైతే ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి తప్పకుండా అయితే ఉంటుంది. ఎవరికైతే ఎంపీసీఐ లింక్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అవ్వకుండా ఉంటుందో వారందరి పేర్లు అనేది సచివాలయంలో పేర్లు అనేది నమోదైతే చేసి ఉంటారు. అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అనేది వీరికైతే రాదు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరం నుండి 70 సంవత్సరం లోపు ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, బ్యాంకుకు ఎంపీసీఐ లింక్ అనేది తప్పనిసరి అయితే చేయించుకోవాలైతే ఉంటుంది. అలా చేయించుకోకపోతే మనకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నీ ఎవరికి కూడా రావు. ముఖ్యంగా ఈ పథకాలు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనము, శ్రీనిధి పథకము, ఆడబిడ్డ నిధి పథకము ఇలా ఈ పథకాలన్నీ సంబంధించి డబ్బులు ఎవరికైతే రావాలో వారు ముఖ్యంగా ఎంపీసీఐ లింక్ అనేది తప్పకుండా అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు చేయించుకోకుండా ఉంటే వీరికి సచివాలయంలో మరియు గ్రామ వార్డు సచివాలయంలో మీ పేర్లు అనేది నమోదైతే చేస్తారు. వీరికి ఖచ్చితంగా ఒక్క రూపాయి అనేది కూడా రాకుండా అయితే ఉంటుంది. మీరు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు, బ్యాంక్కి అనేది వెళ్ళి మీరైతే ఈ ఎంపీసీఐ లింక్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా అండి. ఎవరైతే ఇలా చేయించుకోకుండా ఉంటారో వారు తప్పకుండా వెళ్ళి ఈ లింక్ అనేది చేయించుకోవాల్సి అయితే తప్పనిసరి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కూడా ఈ ఎంపీసీఐ లింక్ ద్వారానే మీకైతే వస్తుంది. ఓకేనా అండి. ఇక లేట్ చేయకుండా మీరైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఎంపీసీఐ లింక్ అనేది తప్పకుండా చేయించుకోవాలి. ఓకేనా అండి. ఎవరైతే ఈ వీడియో కనుక చూస్తున్నారో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.